హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. ముందు రోజు పువ్వులు అవి తెచ్చుకుందాం అని చెప్పేసి చాలా లేట్గా బయలుదేరాం అనమాట బయటికి. ఇంకా అప్పుడు 9:30 అలా అయింది. భోజనం చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు ఇంకా బయటకు వచ్చాను. అప్పటికే 9:30 అయిపోయింది. సరే అని చెప్పి ఇంక ఉన్న వరకు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇంకా ఈ కర్బూజా పళ్ళు అయితే తీసుకున్నాను. 100కి 4 ఇచ్చారు. బయట అయితే ఒకటి 40 రూపాయలు చెప్తున్నారు, కానీ మనం ఇట్లా అడిగితే ఇస్తున్నారండి. 100కి 3, 4 కాయ సైజుని బట్టి అడిగితే ఇస్తున్నారు. అలాగే ఇంకా వాటర్ మిలన్ కూడా కేజీ 30 రూపీస్ చెప్పారు, కానీ 25 రూపీస్కి ఇచ్చారు. చాలా రెడ్ కలర్లో ఉంది పుచ్చకాయ అయితే మాత్రం, కానీ అసలు స్వీటే లేదు. ఇంకా జ్యూసులు ఇంక మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే జ్యూసులు అవే ఇస్తూ ఉన్నాను అనమాట, ఇవన్నీ తీసుకెళ్ళి. అయితే ఇంకా మామిడికాయ, ఇది కొబ్బరి మామిడికాయ అంటారు కదా, సో అది 100 రూపాయలు చెప్తే 100 రూపాయలకే ఇచ్చాడండి అతను. ₹1 కూడా తగ్గించలేదు. సరే, మా పిల్లలకి చాలా ఇష్టం. ఇదేంటి అంటే మరీ పులుపు ఉండదు కదా, కాస్త స్వీట్గా ఉంటుంది. సరే అని చెప్పి ఒకటైతే తీసుకున్నాను. కొంచెం ₹1 కూడా తగ్గించలేదు. అదే బాధేసింది నాకు. ఏంటంటే తీసుకున్నది ఏదైనా ₹1 అయినా తగ్గిస్తే ఒక సాటిస్ఫాక్షన్ కదా ఆడాలకి. సో ఇంకా కావాల్సినవి అవి తీసుకొని ఇంకా పువ్వులు అవి కూడా తీసుకున్నాను. చూసారా, ఇంకా మా ఇంటి దగ్గర అనమాట శాంతినగర్లో మొత్తం అంతా శ్రీరామనవమి అంటే పక్క రోజు ఇంకా శ్రీరాముడు కళ్యాణం కదా, అందుకని మొత్తం అంతా ఇలా నీట్గా డెకరేట్ చేశారు. కళ్యాణానికి అంతా రెడీ చేశారనమాట. మండపం అంతా చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇయరే చేస్తున్నట్టున్నారు, ప్రతి సంవత్సరం ఏం చేయరు, కానీ ఈ సంవత్సరమే చేస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా అన్నీ సర్దాలి కదా. ఇంట్లో పనులు అయితే అయ్యాయండి. ఇంకా పండగలు ఇలాంటివి ఏదైనా ఉంటే ముందు రోజు నైటే కనుక అన్ని పనులు చేసి పెట్టుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు కదా. అందుకే లేట్ అయిపోయింది. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేసారండి. ఇంకా మేము చెప్పా కదా 9:30 అయిపోయింది. మెయిన్గా పువ్వులు దొరుకుతాయో దొరకవో అనుకొని టెన్షన్ పడ్డాను, కానీ మల్లెపూలు అయితే ఉన్నాయన్నమాట. మల్లెపూలు, చామంతి పూలు అవి ఉంటే తెచ్చుకున్నాను. మల్లెపూలు 40 రూపాయలకి ఇచ్చారు, దేవుడికి పెడదామని చెప్పి. నాకెందుకో పువ్వులు నేను పెట్టుకునే దానికంటే కూడా దేవుడికి పెడితేనే నాకు ఆనందం. నేను ఏదో ఒకటి అలా పెట్టుకుంటాను తనలో, అంతే. సో ఇంకా అరటిపళ్ళు ఎంత రేటు ఉన్నాయండి. డజన్ 100 రూపాయలంట, అసలు తగ్గిలేదు. అరటిపళ్ళు మా ఇంట్లో ఎక్కువ తినేది మా వారు ఒక్కళ్ళే. ఇంకా నేను పిల్లలు అస్సలు టచ్ కూడా చెయ్యం అరటిపళ్ళు. అదేంటి మాకు ఇష్టం ఉండదు. ఇంకా మామయ్య బాగా అలవాటు చేసినట్టున్నారు వీళ్ళకి, అంటే మా వారికి, శ్రావణికి, గోపికి అరటిపళ్ళు బాగా తింటారు వాళ్ళైతే. సరే అని ఇంక మా వారి వరకు ఒక డజన్ అరటిపళ్ళు, ఇంక మాకు నచ్చినవి ఎక్కువ నేను పిల్లలు తినేది పుచ్చకాయ, అలాగే కర్బూజా, ఇంకా యాపిల్, దానిమ్మ ఏంటంటే దేవుడి దగ్గర పెడదాము, అలాగే కస్టర్డ్ చేసుకుందాంలే అని చెప్పేసి అవన్నీ తెచ్చా అనమాట. ఇంకా మల్లెపూలు, ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా రోజా పూలు, ఇంకా మందార పూలు కూడా తెచ్చాను. ఇంక మందార పువ్వు మొగ్గలు అయితే వాటర్లో వేసేస్తే ఉదయానికి మంచిగా వస్తాయి కదా. మేడ మీద మందార పూలు అస్సలు రావట్లేదండి, 1, 2 వస్తున్నాయి తప్ప అస్సలు పువ్వులే పుయ్యట్లేదు. నిన్న చెప్తే కట్ చేయి, వాటి కొమ్మలు కట్ చేయి, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి అని చెప్పారు. చెయ్యాలండి. ఈ ఎండకు భయపడి అసలు మేడ మీదకే వెళ్ళట్లేదు నేను. మేడ మీద మొత్తం అంతా పిల్లులంతా పాడు చేసేసాయి, క్లీన్ చేయాలి. అసలు టైమే ఉండట్లేదు నాకు. ఆ తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది. తెచ్చిన ఫ్రూట్స్, పువ్వులు అవన్నీ ఎక్కడక్కడ అన్నీ పెట్టేసి ఆ తర్వాత ఉదయానికి ఏ చీర కట్టుకోవాలా అనే కన్ఫ్యూజను. ఒకవైపు మా ఆయన్ని అడుగుతూ ఉన్నానమాట. నేను ఈ చీర కట్టుకోనా, ఆ చీర కట్టుకోనా అని చెప్పి, తనేమో ఏదో ఒకటి కట్టుకో నాకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అలా కాదు, ఆ చీర కట్టుకుంటే హెవీగా ఉంటుందేమో, ఈ చీర కట్టుకోనా సింపుల్గా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్పేస్తూ ఉన్నాను. మా ఆయన ఏమో నన్నెందుకే బాబు అడుగుతున్నావు అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తూ ఉన్నాడు పక్క నుంచి. సరే, నేను ఇంకా ఇదే కట్టుకుంటున్నాను. ఇది సమ్మర్లో తీసుకున్నాను, అదే పీచ్ కలర్ శారీ. సో దాని మీదకి నేను ఇది వరకు మీకు ఈ పెండెంట్స్ చూపించాను కదండి, ఆ పూసల్లో అదే పర్ల్స్లో వేసుకున్నాను. అవి ఏమైనాయి అంటే తెగిపోయాయి అనమాట. సరే అని ఇంక ఏం చేసిందంటే నేను అల్లిస్తానులే అని చెప్పి ఇట్లా ఇన్విజిబుల్ చైను, ఆ పెండెంట్స్ అవన్నీ నేనే కొనుక్కున్నాను, కానీ పాపం తనే మనీ కూడా తీసుకోలేదు. ఆ ఇన్విజిబుల్ చైన్ అది తనే వేసి మేక్ చేసి ఇచ్చింది నాకైతే. అంటే శ్రీరామనవమి కదా పెట్టుకుంటాను చేసివా అంటే ఇంక అప్పుడు చేసి ఇచ్చింది. ఇంక దీని మీదకి ఇది సెట్ అవుద్దని చెప్పేసి ఇంక ఇదైతే పెట్టుకుంటున్నా. యాక్చువల్గా ఇదిగోండి, ఇవి నేను అప్పుడు కుట్టుకున్నాను కదా తీసుకొని,
ఇదిగోండి ఈ ముత్యాల్లో. కాకపోతే దారం నేను మామూలు దారం వేసేసానండి, త్వరగా కుట్టేయాలి, త్వరగా వేసుకోవాలి అనే ఆతృతతోటి గట్టి దారం కాకుండా మామూలు దారంతో వేసేసాను. దానివల్ల ఇలా తెగిపోయింది. అయితే తెగిపోయినప్పుడు ఇది చూసారా ఎలా ఉందో చూడండి, ఒక హారంలా, ఒక పాపడ చైన్ లాగా ఉంది కదా, పాపడ బొట్టు పెట్టుకుంటే. అప్పుడు నాకైతే ఇది భలే నచ్చిందనమాట. సరే ఉన్ని ఇలాగే ఇంకెందుకులే పెండెంట్ ఇవ్వడం అని చెప్పి పెండెంట్ ఇవ్వలేదు. కానీ ఆ పెండెంట్ ఈ మధ్యలో, ఈ ఇన్విజిబుల్ చైన్ మధ్యలో ఈ పెండెంట్ పెడితే చాలా హెవీగా చాలా బాగుందండి. ఇప్పుడు కనుక అడిగితే మళ్ళీ తిడతదేమో తను అని ఇంకా ఆమ్గా అయిపోయాను. మళ్ళీ ఇది పెట్టి చేసివా బాను అంటే ఖచ్చితంగా తిడతది. ఎందుకంటే తను ముందే చెప్పింది ఇది పెడితే బాగుంటుంది, లుక్ బాగుంటుంది, ఎందుకంటే నేను చాలా సేల్ చేశాను అని చెప్తే నేనే వద్దులే పాపడ చైన్లా బాగుంది కదా ఉంచేసుకుంటాను ఇలాగా అని చెప్పి ఇంక ఇవ్వలేదన్నమాట. తనకి ఇవ్వకుండా అలా ఉంచేసాను. కానీ చూడండి ఈ పెండెంట్ ఇలా మధ్యలో పెడితే చాలా బాగుంది కదా లుక్. సో మళ్ళీ ఒకసారి అడగాలి ఏమంటుందో తను. సో మీకు కూడా ఎవరికైనా సరే ఇలా ఇన్విజిబుల్ చైన్స్లో పెండెంట్ పెట్టి ఇలాగా మనం మేక్ చేయించుకోవాలి శారీ మీదకి, ఏ శారీ మీదకి ఆ శారీ పెండెంట్స్, ఆ శారీ కలర్ బ్యాంగిల్స్ ఇలాంటివి ఎవరైనా సరే చేయించుకోవాలి అనుకుంటే తను కస్టమైజ్ చేసి ఇస్తుంది అనమాట. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, తనేం చెప్పమని లేదు, జస్ట్ నేను అలా షేర్ చేస్తున్నాను అంతే. ఎవరికైనా తన డీటెయిల్స్ అవి కావాలి అనుకుంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ నెంబరు. చూడండి, మీకు ఒకవేళ ఇలాంటివి ఏదైనా నచ్చితే తనకి కాల్ చేసి మీరు కనుక చెప్తే తను చేసి మీకు కొరియర్ చేస్తుంది అనమాట. సో అది. ఆ తర్వాత ఇంక ఉదయాన్నే నేనైతే టైం లేదు కదా, చీర కట్టుకోకుండా చుట్టుకునేసాను అనమాట. ఫాస్ట్గా ముందు నైవేద్యం అది చేయాలి, తర్వాత దేవుడి దగ్గర అంతా ఇంకా అంటే ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయినా సరే ఇంకా మళ్ళీ అంతా పూలు అవన్నీ కూడా నీట్గా అలంకరించుకోవాలి, చాలా టైం పడుతుంది కదా. పూజ అంటే మాత్రం నాకు ఎందుకో చాలా స్లోగా చేస్తానండి. వంట ఎంత ఫాస్ట్గా చేస్తానో, ఇంట్లో పని ఎంత ఫాస్ట్గా చేస్తానో, పూజ దగ్గరికి వచ్చేసరికి చాలా స్లో అయిపోతానన్నమాట. సో ఇంక ఇవాళ నైవేద్యంగా నేనైతే పెసరపప్పు పాయసం అయితే చేస్తూ ఉన్నాను. అయితే పెసరపప్పుని కాస్త ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇది ఇంట్లో ఉంది పెసరపప్పు, అయినా పూజ కోసం అని చెప్పి సపరేట్గా తెప్పించాను అనమాట. సో అదే ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేశాను. పాలు మరుగుతూ ఉన్నాయి. అదేంటి వాటి పెసరపప్పు కడగలేదు అని డౌట్ వద్దండి, ఫస్ట్ వేయించి తర్వాత కడుగుతున్నాను అనమాట. ఎక్కువ చేయట్లేదు, చాలా కొంచెం చేస్తున్నాను, ఎందుకంటే అస్సలు మా ఇంట్లో నైవేద్యాలు ఎవ్వరు తినరండి ప్రసాదాలు, అందుకే చాలా కొంచెమే చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒకసారి పెసరపప్పుని మంచిగా వేయించేసి ఒక 2 టైమ్స్ వాటర్తో కడిగేసాను. కడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ వేసి మరగాలన్నమాట. పప్పు హాఫ్ ఉడికిన తర్వాత పాలు అందులో వేసుకొని పాయసంలాగా చేసుకుంటాను. యాక్చువల్గా అనుకునింది ఒకటి, కానీ చేసిన రెసిపీ ఒకటి అనమాట. సో చెప్తాను ఎలా చేశాను అని చెప్పి. ఇంక ఈ లోపల నైట్ పువ్వులు ఇట్లా వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నాకు పెద్ద పెద్ద మందారాల కంటే కూడా ఇలాగా చిట్టి మందారాలు చాలా ఇష్టం అండి. అంటే దేవుడి ఫోటోకి కూడా మరీ పెద్దవైనా కూడా ఎలా ఉంటాయంటే అంత అందంగా ఉండవని నా ఫీలింగ్. ఇవేంటంటే మరీ పెద్ద పువ్వులు కాదు, అలా అని మరీ చిన్న పువ్వులు కాదు, మీడియం సైజ్ పువ్వులు, ఫోటోకి సరిపడా ఉన్నాయన్నమాట పువ్వులు అయితే. అలాగే ఇంకా ఇదిగోండి మల్లెపూలు. అసలండి వైజాగ్లో మల్లెపూలు అమ్ముతారా అనిపించింది నాకైతే నిజంగాన. అదే నెల్లూరులో అయితే ఇంటికి తెచ్చి ఇస్తారండి. ఎంచక్క కట్టిన వాళ్ళు ఉంటారు కదా, మా అమ్మ పిన్ని వాళ్ళు ఏంటంటే ఎంచక్క మాట్లాడేస్తారు. వాళ్ళు ఏంటంటే వచ్చిన ప్రతిసారి ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అసలు మల్లెపూలే రావండి దేవుడికి పెడదాం అంటే. ఇప్పుడు సీజన్ కదా, సమ్మర్ స్టార్ట్ అయితే మల్లెపూలు బాగా చవకగా మూర 10 రూపాయలకు కూడా ఇచ్చేస్తారు అక్కడైతే. ఇక్కడ 40 రూపాయలు పెట్టుకున్నాను మూర పూలు. దేవుడికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అన్ని పూలన్నీ దేవుడికి పెట్టేశాను. ఈ లోపల పెసరపప్పు అయితే ఉడికిపోయిన తర్వాత పాలు పక్క స్టవ్ మీద పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇంకా పాలు పెసరపప్పులో వేసేసాను. యాక్చువల్గా ఏం చేద్దాం అనుకున్నానంటే పాలు మరిగేటప్పుడు అందులో సగ్గుబియ్యం వేద్దాం అనుకున్నానండి, కాకపోతే మర్చిపోయాను కంగారులో. పెసరపప్పు పాయసంలో సగ్గుబియ్యం వేసుకుంటే అసలు చిక్కగాను ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ సమ్మర్లో పెసరపప్పు సగ్గుబియ్యం కాంబినేషన్లో ఇలా ఇది చేసుకొని తింటే చలవ కూడా చేస్తుంది. కాకపోతే సగ్గుబియ్యం మర్చిపోయాను. మీరు ఎవరైనా చేసేటప్పుడు పాలు మరిగేటప్పుడే మీరు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కనుక వేసేసుకున్నారనుకోండి, పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత ఆ పెసరపప్పులో ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం పాలు పోసేస్తే
పాయసం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒక 4 స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ అయితే వేసేసుకున్నాను. అబ్బా! బెల్లం పొడి ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందోనండి. నాకు కంగారుగా బెల్లం చితక్కొట్టడం చాలా కోపం వస్తుంది. కానీ బెల్లం పొడి వల్ల పని చాలా సులువైపోయింది. సో బెల్లం పొడి అయితే వేసేసి ఇంకా నెయ్యి, జీడిపప్పు ఫ్రై చేసి వేసుకున్నాను. అంతేనండి. సగ్గుబియ్యం వేయలేదే అని కొంచెం బాధ అనిపించింది. మీరు ఎవరైనా చేసేలా ఉంటే మాత్రం సగ్గుబియ్యం కూడా వేసుకోండి. చాలా చలవ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిన వెంటనే ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టేస్తూ ఉన్నాను. ఆ పెసరపప్పు పాయసము, అలాగే కాస్త వడపప్పు నానబెట్టేశాను. మనకి ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోద్ది కదా, ఇప్పుడే నానబెట్టాను అనమాట. ఆ తర్వాత పానకం అయితే చేశాను. సమ్మర్లో పాత రోజుల్లో దీనికి మించిన కూల్ డ్రింక్ అయితే లేదనుకుంటా. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళంటే ఇది. అంటే శ్రీరామనవమికి అనే కాదు, శ్రీరామనవమికి స్టార్ట్ చేస్తే సమ్మర్లో ఎక్కువగా పల్లెటూరుల్లో ఇది తరచూ ఇంట్లో చేసి పెట్టేసుకొని ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందు ఇదే చేసి ఇచ్చేవాళ్ళంట. అంటే ఈ పానకము నేను నిమ్మరసం వేయలేదు, కానీ ఈ పానకంలో నిమ్మరసం కూడా వేస్తే చాలా బాగుంటుందండి. సో ఇంక అవన్నీ కూడా రెడీ చేసేసి ఇంక దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా పూలు అంతా మంచిగా డెకరేట్ చేసేసుకొని ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి పిల్లల దగ్గర పూజ అయితే చేయిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా విష్ణు వెలిగిస్తానని చెప్పాడు. సరే అని చెప్పి నువ్వు వెలిగించమ్మా అంటే, వాడు ఏంటంటే చూడండి, మనకి ఈ టపాసులు వెలిగిస్తారు కదా అగరబత్తి పెట్టి, అలా భయపడుతున్నాడు అనమాట వాడు. అదేం కాదురా బాబు, మామూలుగా నువ్వు దండం పెట్టుకొని వెలిగించు అంటే అసలు ఆ ఒత్తులు కిందకి పెట్టేస్తున్నారండి. సరే అని చెప్పి ఒక 2 అయితే విష్ణు వెలిగించాడు. ఆ తర్వాత లక్కీ ఒక 2, మిగతావి నేనైతే వెలిగించాను అనమాట. ఇంకా రామ మంత్రం అలా చెప్పిస్తూ వాళ్ళ దగ్గర ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతాకారం భుజగశయనం పద్మనాభం వందే విష్ణుం భవహరహరణం సర్వరూపైకనాథం. చెప్పండి ఇప్పుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇంకా అలా పిల్లల దగ్గర పూజ అయితే చేయించాను. ఇంకా కొబ్బరికాయ కొట్టే డ్యూటీ మాత్రం మా వారిదే అనమాట. పిల్లలు కాస్త పక్కన ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ చిన్నది కదా, మొత్తం ప్లేస్ అంతా ఆ ఫ్రిడ్జ్ ఆక్యుపై చేసేసింది. ఆ కార్నర్ అంతా ఎక్కువ ప్లేస్ ఉండదు అక్కడ. సరే అని చెప్పి ఇంకా పిల్లలు పక్కన ఉన్నారు. కొబ్బరికాయ మాత్రం మా వారు కొడతారు. నాకేంటంటే చేతులు అవి కట్ అవుతాయి, ఎందుకులే పండగ పూట అని చెప్పి ఇంకా కొబ్బరికాయ అయితే మా ఆయనకి ఇచ్చాను. నేను పూజా మందిరానికి ఫుల్ ఇట్లా ఆర్చ్ లాగా వస్తుందండి, రెడ్ కలర్ది ఒకటి ఉంటుంది కదా నా దగ్గర, కాటన్ది ఉల్లుది. అది వాష్ చేసి పెట్టాను, తీసుకురావడం మర్చిపోయానండి. అది కూడా పెట్టుంటే పూజా మందిరం ఇంకా చాలా కళగా ఉండేదేమో అనిపించింది. కానీ ఇలాగా దీపాలన్నీ పెట్టి అసలు ఎంత బాగుందో కదా, ఇన్ని దీపాలు వెలిగిస్తే. ఇంకా అలా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. త్వరగా పూజ అయిపోయింది, చాలా బాగా అనిపించింది పూజ మాత్రం. పూజ అంతా పిల్లలు, నేను, మా వారు అందరం కలిసి బాగా చేసుకున్నాము. పూజ త్వరగా అయిపోతే ఇంకా ఇక్కడ గుడికి అయితే వెళ్ళాలి. వైభవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇంకా సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. సో నాతో పాటు వీడియో తీసాను, మీరు కూడా చూద్దురు కానీ. సో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట నేను సీతారాముల కళ్యాణం చూడడం. మా ఇంటి దగ్గర కూడా జరుగుతుంది, పక్కన శాంతినగర్లో కూడా జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా పనిలో పని సీతారాములతో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని వద్దాం కదా అని చెప్పేసి ఇంకా వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా వీళ్ళకైతే వడపప్పు, పానకము పనిలో పని పెట్టేస్తేనేనండి మళ్ళీ తింటారు కదా అని చెప్పి పక్కన ఉంచాము అంటే ఏ ప్రసాదం అయినా సరే ఇంకా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా అందరికీ పూజ అయిపోయిన వెంటనే పానకము, వడపప్పు ముందైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత టిఫిన్ తిన్నారు. టిఫిన్ అయితే ఇంక ఇంట్లో ఏం చేయలేదు, బయట నుంచే, అంటే పొద్దున్నే కదా ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి టిఫిన్ బయట నుంచే తీసుకొచ్చారు మా ఆయన అయితే. ఇంకా ముందు రోజు ఇల్లు క్లీనింగ్ ఇవంతా సరిపోయింది. అయితే నాకు ఈ శారీకి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. మొన్న షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను కదా, అసలు చాలామంది చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సీతారాములతో పోల్చారు మమ్మల్ని, అబ్బా అనిపించింది. నిజంగా నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో, అంతకంటే ఇంకేం కావాలి అన్నట్లుగాన.
సో ఇంకా నేను మా వారైతే ఇదిగోండి గుడికి వచ్చేసాము. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడికి అస్సలు ఖాళీ అయితే ఉండదండి. గుడి మాత్రం ఎప్పటికెప్పుడు ఫుల్గానే ఉంటుంది అనమాట. బాగా ఫేమస్ కదా ఈ గుడి, అస్సలు ఖాళీ లేదు. ఇంకా నించోనే కళ్యాణం అయితే చూసాము. నాతో పాటు మీరు కూడా చూడండి ఆ సీతారాముల కళ్యాణాన్ని. శ్రీ లక్ష్మీనారాయణ సావధాన అని ఆచార్య స్వామి మంత్రం చెప్తున్నారు. ఏమిటి సావధాన 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 చెప్తుంటే విన్నావా వింటున్నావా విన్నావా వింటున్నావా అన్నట్లుగా ఊరుకో తప్పుకోకుండా ఒక్కసారి కరతాల తోడుతో సింహూర్తం ఉండేటువంటి వరుడైనటువంటి రామచంద్ర ప్రభు పాదపక్షాలను చేసి జనక మహారాజు గారు ఎంతో ఆనందంతో ఆ కన్యాదాన కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. తదనంతరం ఆ స్వామి సన్నిధిలో జరగవలసిన వైదిక క్రతువులో భాగంగా సగూఢ జీలకర్ర మిశ్రమాన్ని పరస్పరం వధువులు శిరస్సు మీద పెట్టుకున్నారు, కథ తీశారు, పరస్పరం చూసుకున్నారు. శుభముహూర్తమైనటువంటి మంగళకరమైనటువంటి ఘట్టాలలో 3 ఘట్టాలు పూర్తయి అన్నింటికన్నా కీలకమైనది అపూర్వమైనది మంగళ సూత్ర ధారణ. మనం కట్టుకునేటువంటి మంగళ సూత్రం మనందరికీ తెలుసు. మమ జీవన హేతుగా నా కుటుంబాన్ని రక్షించడానికి అవతల ఉండేటువంటి నాన్నగారిని వదులుకొని 20-25 ఏళ్ల వయసులో ఉండేటువంటి పిల్ల మనతో వచ్చేస్తోంది కనుక అది పుట్టింటి వారిని విడిచేసి అత్తగారింటి అడుగు పెడుతోంది. అట్లాంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఏమైనా ఏమరపాటుగా ఉన్నాడేమో అని రామచంద్ర ప్రభు సీతమ్మలో ఉండే సౌందర్యాన్ని చూసి ఏమరపాటుగా ఉన్నట్టుగా ఉన్నాడని ఒకసారి జనక మహారాజు ఏం సీత మమ సుధ సహధర్మ జయీతవా అని లేని రామ చూస్తున్నావా, ఇదిగో మా సుగుణాల రాసి నీ చేతుల్లో పెడుతున్నావు, పరధ్యాన పరచువా అని అంటూ ఉండగా చెరికెత్తలందరూ కలిసి ఒక్కసారి సీతమ్మ వెంకటం వెళ్ళారట. ఎందుకు వెళ్ళారు? సీతమ్మది పొడగాటి జడట. ఆ పొడగాటి జడలో రాముడి వేణు సుందరరామూర్తి గారు అంటారు, విల్లుమని నీకు విల్లు విచ్చేసినావు కదా, నువ్వు అది పెద్ద గొప్పతనం కాదు, అమ్మవారి వంగి ఉండే జడ ఎత్తగలరా రాముడు అని అన్నారు. చెరికెత్తరు సాహసోపేతమైన చర్య, ధనస్సు ఎత్తినంత సులువు కాదయ్యా మా అమ్మ జడెత్తడం అని చెరికెత్తు రంగా కట్టు ఉంటే రాముడు లోపల ఆనందపడుతున్న ఘట్టంలో రామచంద్ర ప్రభు మంగళసూత్రాన్ని పట్టుకొని ఇవ్వరా ఎంతో మంది రాజులు వచ్చి వెళ్ళిపోయారు, తిరిగిపోయారు. జనక మహారాజు గారు విఫలమైపోయారు అనుకున్నారు కదా. మిథిలా నగరానికి విజయాన్ని చేకూర్చిన వారి నన్ను విజయరాఘవా అని పిలుచుకునే స్థితిలో మీ సీతా మహాలక్ష్మి తల్లి మనలో నేను మంగళసూత్రాన్ని కడుతున్నానని అలనాడు వశిష్ఠులు శతానందులు అందరూ చూస్తూ ఉండగా రామచంద్ర ప్రభు గురువులకు పెద్దలకి నమస్కారం చేసి మంగళసూత్రాన్ని తీసి పెద్దలందరి ఆశీస్సులను కోరుకుంటూ మంగళసూత్రాన్ని తీసుకుని ఆ ఉండేటువంటి సూత్రాన్ని చూపిస్తుంటే మనం తండ్రి నువ్వు చేసుకోకపోతే కళ్యాణం ఎవరు చేసుకుంటారు, నువ్వు ఎంత కార్యక్రమం చేయాలో చేస్తావు. జై శ్రీరామ్, వెంకటరమణ గోవింద. మంగళసూత్రాన్ని నమస్కారం చేసుకోండి. వివాహం కాని పిల్లలు ముఖ్యంగా సంకల్పం చేసుకొని సకాలంలో చక్కనైనటువంటి వరుడు రావాలి, ఉద్యోగం చేసుకోవాలి, వృత్తిలో ఉన్నతంగా రావాలి. అలాగే మగపిల్లలు వివాహం కావాల్సిన మగపిల్లలు ఉద్యోగంలో స్థిరత్వం ఉండాలి, వివాహంలో చక్కని వరుడు రావాలని మనపూర్వకంగా సంకల్పం చేసుకొని మంగళసూత్రాన్ని నమస్కారం చేసుకుంటే కుటుంబ జీవన విధానం వృద్ధిలోకి వస్తుంది. వివాహం ఈ పిల్లలు చూస్తే ఏమిటి స్వామి అన్యోన్య దాంపత్యం. అయ్యా నాకు 80 ఏళ్ళు, నాకు ఇప్పుడు ఏంటి అయ్యా నీకు కాదయ్యా నువ్వు ఉండ బతుకున్నంత కాలం 80-90 ఆనందంగా బతుకు. మనవలు మురుగలు చూడు అంతా చూసావా. మంగళసూత్రం కడుతున్నా అంటే సీతమ్మ జీవుడు పరమాత్మ పరంధాముడైన రాముడు, జీవుడైన వారు జీవుడైన సీతమ్మ కలిసిపోవలసిన పరమాత్మలో నేను పెద్దలు తాత్వికంగా చెప్పారమ్మా. సీతమ్మ నువ్వు ఎలా అనుసరణీయంగా వెలిచి రాముడితో సంచరించావో మా కుటుంబాలు కూడా అనుసరణీయమైన మార్గంలో జీవులమైన మేము పరమాత్మతో ఐక్యవడానికి రాముడు కడుతున్న మంగళసూత్రం మాకు ఆధారము అని తెలియజేస్తూ రమారమణ గోవింద.
సో చూశారు కదండి సీతారాముల కళ్యాణం ఎంత బాగా జరిగిందో. నాకైతే అసలు ఎంత ఆనందంగా అనిపించిందోనండి. దేనికైనా సరే రాసి పెట్టుండాలి అంటారు కదా. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. టీవీలో చూడడమే తప్ప ఎప్పుడు సీతారాముల కళ్యాణం డైరెక్ట్గా చూడలేదు, కుదరలేదు నాకు. ఎన్నిసార్లు గుడికి వెళ్దాం అన్నా సరే కుదరలేదు. ఫస్ట్ టైం ఇవాళ మాత్రం కుదిరింది. అది ఈ టెంపుల్, నాకు ఈ టెంపుల్ అనేది తిరుపతికి ఎంత ఇదిగా వెళ్తామో నాకు తిరుపతి తర్వాత ఈ గుడి అంత ఇష్టం అనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూస్తే ఎలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయో అలాగే ఉంటుంది నాకు ఈ గుడికి వస్తే. అందుకే కనీసం నెలకి ఒకసారైనా సరే గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాను. నాకెందుకో ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఇంకా అదొక తెలియని ఆనందం అనమాట. సో ఇంకా అలాగా కళ్యాణం చాలా బాగా జరిగింది, పంతులు గారు బాగా జరిపించారు. సో ఇంకా కళ్యాణం అంతా చూసేసి దండం పెట్టేసుకొని ఇంకా వడపప్పు, పానకము, పులిహోర అవి ఇచ్చారు. ఇంకా నేను మా ఆయన అవి తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.